అరటి పువ్వు కూర. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. అరటి పువ్వులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. పొటాషియం, కాల్షియం, ఏ, సి, విటమిన్స్ వంటివి ఇందులో ఉంటాయన్నమాట. ఈ కూర తినడం వల్ల కీళ్ళ ఇబ్బందులను ఇది తగ్గిస్తుంది. ఎముకలు గట్టిపడడానికి ఉపయోగపడుతుంది. రక్తహీనతను తగ్గిస్తుంది. క్యాన్సర్ రాకుండా సహాయపడుతుంది. ఇది కాకుండా అనేక ఉపయోగాలు ఇందులో ఉన్నాయి. ఈ పువ్వు పైన లేయర్ అంటే పెటల్స్ లాగా ఉన్నాయి కదా, ఇవి తీసేస్తే ఇదిగో ఈ విధంగా మనకు కనిపిస్తుంది. గెలలో అట్టిపళ్ళని కాసిన తర్వాత ఈ అడుగున చిన్న చిన్న పళ్ళు ఉంటాయి కదా, దానికంటే కింద ఈ విధంగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ పెటల్స్ని మనం తీసివేసి ఇవన్నీ ఈ కనిపించేవన్నీ కూడా మనం తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ పక్కన పెట్టుకున్న తర్వాత ఇదంతా కూడా ఇంకా వేస్టేజ్, ఈ వేస్టేజ్ అంతా కూడా మనం పక్కన పెట్టేసాం. ఇప్పుడు ఇది మాత్రం మనం వండుకోవాల్సింది. ఇప్పుడు దీన్ని మనం శుభ్రం చేసుకోవాలి. ఎలాగంటే ఇందులో ఇదిగో ఈ సన్నగా తీగలాగా ఉంటుంది కదా, దీన్ని మనం తీసి పక్కన పడేసుకోవాలి. మనం అది తీసేసిన తర్వాత మిగిలిన పాట్ని మనం వేరే సాసర్లో మనం ఉంచుకోవాలన్నమాట. ఇది తీసి పక్కన పెట్టేయాలి. ఇదిగో మనం ఆ సన్నటి నార్ లాంటిదని తీసేసిన తర్వాత ఇదిగో ఈ విధంగా ఉంటుంది. ఇవన్నీ కూడా మనం అవి తీసేసి ఇవన్నీ కూడా మనం ఫ్రెష్గా దాంట్లో మనం వేసుకోవాలి. ఇప్పుడు మనం పక్కన పెట్టిన వేస్టేజ్ని ఒకసారి చూద్దాం. అక్కడికి వెళ్దాం ఒకసారి. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం తీసేసి మనం శుభ్రం చేసుకున్నాయి అనమాట. ఇప్పుడు ఇదంతా కూడా వేస్టేజ్. ఇప్పుడు ఇందులో మనం ఈ పెటల్స్ని చూస్తున్నాం కదా, ఈ పెటల్స్ని మనం సాసర్లాగా మనం ఉపయోగించుకోవచ్చు. ఇందులో స్నాక్స్ ఏమన్నా వేసుకోవచ్చు, లేదా ఇప్పుడు వండుకున్న కూర అందులో వేసుకొని మనం తినొచ్చు. చాలా బాగా ఉపయోగపడతాయి ఒక్కసారికి. అది ఆ విధంగా. ఇప్పుడు ఈ శుభ్రం చేసి పెట్టుకొని ఇవన్నీ కూడా మనం ఏం చేయాలంటే దీన్ని ఇలా పేర్చి ఒకదాని కూడా పక్కన పెట్టుకొని కొన్ని తీసుకొని మనం చాపర్ మీద పెట్టుకొని నైఫ్తో చిన్న చిన్న ముక్కలుగా వీటిని కట్ చేసుకోవాలి. వీటిని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఒక సాసర్లో మనం పెట్టుకోవాలన్నమాట. చూసారా, ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా. ఇలాగా ఈ ముక్కలన్నింటినీ కూడా మనం ఏం చేస్తామంటే ఈ విధంగా అవుతాయి. ముక్కలు నలుపు అవుతాయి కాబట్టి నలుపు అవ్వకుండా మనం ఏం చేయాలంటే వీటిని మజ్జిగలో మనం కడగాలి. మజ్జిగలో మనం కడిగిన తర్వాత ఇప్పుడు కుక్కర్లో అది వేసి స్టవ్ వెలిగించి కుక్కర్ దాని మీద పెట్టి కుక్కర్ మూత పెట్టేయాలి. అది ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు అది ఉడికిన తర్వాత మనం పక్కన పెట్టుకొని స్టవ్ మీద కడాయి పెట్టి అందులో నూనె 2 స్పూన్స్ మనం వేయాలి. 2 స్పూన్స్ మనం వేసిన తర్వాత అది కాగిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తాం, కొంచెం పెసరపప్పు వేసి అది వేగుతూ ఉంటుంది. ఈ లోపు మనం ఇది ఇలా రెడీ చేసుకుంటాం. మనం వండుకోవాల్సినటువంటిది అరటి పువ్వు. ఆ పెసరపప్పు వేగిన తర్వాత అందులో కొంచెం ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి వేసి వేగించాలి. అందులో కరివేపాకు కూడా మనం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ తాలింపులో మనం కట్ చేసి పెట్టుకున్న ఉడకబెట్టిన ఈ యొక్క అరటి పువ్వుని మనం వేసేస్తాం. వేసి బాగా తిప్పుతాం. అది తిప్పిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇందులో సరిపడినంత ఉప్పు, ఒక చిటికెడు పసుపు, ఆ తర్వాత కొంచెం కారం, 1 స్పూన్ కారం మనం వేసుకోవాలి. వేసుకొని బాగా తిప్పాలి. బాగా తిప్పిన తర్వాత మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. అంతే. అది మగ్గిన తర్వాత మూత తీసి చూస్తే అదిగో ఫ్రై రెడీ. అరటి పువ్వు కూర రెడీ అయిపోయింది.